ప్రభు నామములో మీకందరికీ వందనాలమ్మ. దేవునికి స్తోత్రాలు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఈ రోజున మన వర్తమానం ఏంటంటే, నిత్య జీవానికి వారసుడను కావాలంటే నేనేమి చేయవలెను అని ఒక అధికారి, ధనవంతుడు, యవనస్తుడు ప్రభు దగ్గరికి మహావిధేయతతో వచ్చినాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడను అవుటకు నేనేమి చేయవలెను అని ఆయనను అడిగాను. మరొక సువార్తలో అతను ధనవంతుడు, యవనస్తుడు, ఒక అధికారి. అతను ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడను కావాలంటే నేనేమి చేయాలి అని ప్రభువును అడిగినట్లు రాయబడి ఉంది. ప్రభువును అతడు సద్బోధకుడా అన్నాడు. గుడ్ టీచర్. అందుకు ప్రభు అన్నాడు, నేను సత్పురుషుడనని ఎలాగూ చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. నన్నేలా మంచివాడు అంటున్నావు? దేవుడు ఒక్కడే మంచివాడు, ఏ మనుష్యుడు కూడా మంచివాడు కాడని ప్రభు చెప్పాడు. దేవుడు ఒక్కడే మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. యేసు నల్లవర్. యేసు నల్లవర్. ఆయన ఒక్కడే మంచివాడు. మనుషులు ఎవరు కూడా మంచివారు కారు అని ప్రభు చెప్పాడు. ప్రభు అన్నాడు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, అను ఆజ్ఞలను నీవు ఎరుగుదువు గదా అని అతనితో చెప్పిన. ఆజ్ఞలను పాటించుము అన్నాడు. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నాను అనెను. 10 ఆజ్ఞల్లో ఇవి చివరి 6 ఆజ్ఞలు. అందులో మానవుడు చేయవలసినవి, మానవునికి సంబంధించిన విషయాలు. మొదటి 4
దేవుని ఎడల మానవుడు కలిగి ఉండాల్సిన ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో 2 ప్రధానమైనవి ఏంటంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో ప్రేమించవలెను. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 10 ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞలుగా కుదించబడ్డాయి. ఈ 2 ఆజ్ఞల్లో ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ. దేవుని ప్రేమించడం అనగా ఆయన మాట వినటం. పొరుగువాడిని ప్రేమించటం అనగా కీడు చేయకుండా మేలు చేయటం. ప్రభు అతనికి 6 ఆజ్ఞలు చెప్పాడు. మానవుని ఎడల మానవుడు ఉండాల్సిన దేవుని ఆజ్ఞలను ఆ యవనస్తునికి, ధనవంతునికి, అధికారికి చెప్పినప్పుడు, ఇవన్నీ నేను బాల్యం నుండి అనుసరిస్తూ వస్తున్నాను, ఇక నాకేమి కొదువ అన్నాడు. యేసు ప్రభు అతన్ని ప్రేమించి, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు మనిషిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, మనిషి ఎవరికి కీడు చేయలేదు, కానీ నీవు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించటం లేదు. నీకు దేవుని స్థానంలో డబ్బు నిలిచి ఉన్నది, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. హుషారుగా, కాంతిగా, ఆసక్తిగా వచ్చిన ఆ యవ్వన ధనవంతుడు అధికారి, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుము. సిరి అనే మాట ఎత్తగానే, ధనము అనే మాట ఎత్తగానే ఒక్కసారిగా అతని ముఖ కవళికలు పూర్తిగా మారిపోయినాయి. ఆసక్తి అనేది ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లుగా ముఖం మాడిపోయింది. క్షణాల్లో అక్కడి నుండి మాయమైపోయినాడు. అక్కడ ఉంటే ఇంకా ఒట్టు. ఆ మాటకు అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, మిక్కిలి వ్యసనపడినాడు. ధనము అనే మాట ఎత్తగానే, సిరి అనే మాట ఎత్తగానే తన మిక్కిలి వ్యసనపడి ఇంకా ఆ సందు ఉంటే చూద్దామనుకున్న లేడు, అతను వెళ్ళిపోయాడు. ఇంకా మరెప్పుడు ప్రభువును చేరలేదు. దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను. అతని ఆలోచన, అతనికి వచ్చిన
ప్రశ్న మంచిదే. అదేదో నిత్యజీవం వంటి అదేదో అనుకున్నాడు. నిత్యజీవం అనేది ఇహలోక సంబంధమైన సిరి విషయంలో ఎక్కువ మమకారము ఉండకూడదని షరతు కలిగి ఉంటుందనేది అతనికి తెలియదు. ఆ మాట వినగానే అతడు ధనవంతుడు గనుక మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇంకా అతను వెళ్ళిపోయాడు. ఆస్తి కలిగి ఉండటము తప్పేమీ కాదు. మనలను ఆస్తి కలిగి ఉండకూడదు. మనం ఆస్తి కలిగి ఉండాలి కానీ ఆస్తి మనలను నడిపించకూడదు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తగా చేస్తాను అన్నాడు. ఆస్తికర్తలు ప్రభు మాట వినేవారు. అయితే ఆస్తి కలిగి ఉండటం దేవుని రాజ్యములో ప్రవేశానికి అడ్డుగా ఉంటుంది. దాన్ని మనం కలిగి ఉండాలి కానీ అది మనల్ని కలిగి ఉండకూడదు. మనం చెప్పినట్లు సిరి వినాలి కానీ మనుషుల కంటే దేవుని కంటే కూడా దాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. డబ్బులుంటే చాలు, ఎవరు దరికి లేకపోయినా ఒకటి అనుకుంటుంటారు కొంతమంది ధనాపేక్ష కలిగిన వారు. వారికి డబ్బంటే ప్రాణం, డబ్బే వారికి సర్వస్వం అనుకుంటారు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీకు కలిగినంతా కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించుము. బీదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. నీవు వచ్చి నన్ను వెంబడించుమని ప్రభు అతనితో చెప్పినప్పుడు అతను ధనవంతుడు. ధనము అతన్ని కలిగి ఉన్నది. అతను ధనాన్ని కలిగి ఉండలేదు కానీ ధనమును అతను కలిగి ఉండాల్సింది పోయి ధనమే అతన్ని నడిపిస్తుంది. ఇంకా అతను మిక్కిలి వ్యసనపడి ఆసక్తిని దిగజార్చుకొని వెళ్ళిపోయాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత యాతన పడుచు ఉన్నారు. దేవునిని సిరిని మానవుడు ఒకేసారి ప్రేమించలేడు. ధనమే సర్వస్వము కాదు, దేవుడు సర్వస్వం. లూకాసు వార్త 18వ అధ్యాయము 26వ వచనములో, ఇది విన్నవారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు
అని అడిగారు. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. మనకు ఏదైతే అసాధ్యముగా ఉన్నదో దేవునికి సాధ్యము. అందుకు పేతురు అన్నాడు, ప్రభువా, మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించినాము గదా, మాకేం దొరుకుతుంది అని అడిగాడు. ప్రభు అన్నాడు, నా కోసం దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుని రాజ్యము నిమిత్తమై అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమై ఎవరైతే ఇంటిని గాని, భార్యను గాని, అన్నదమ్ములను గాని, తల్లిదండ్రులను గాని, పిల్లలను గాని ఎక్కువగా ఆయన కంటే ప్రేమించక తాత్కాలికంగా అవసరమైనంత వరకు ప్రవర్తించితే, ప్రభు మాటల ప్రకారం జీవిస్తే వారికి ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవమును తప్పకుండా దొరుకుతుంది. దేవుని వాక్యము నిమిత్తమై, ఆయన రాజ్యము నిమిత్తమై మనము లోక సంబంధమైన బంధములను ఎక్కువగా ఎంచకూడదు. ఎందుకనగా ఈ లోక సంబంధమైన బంధాలు ఎదుక రోజున దూరమైపోతాయి. లోకంలో మన వేరులు తాత్కాలికంగా పెరగాలి గాని లోతునకు వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయులు తాత్కాల నివాసముకై ఐగుప్తునకు వెళ్ళారు. తాత్కాలికంగా నివాసం ఉండడానికి. అక్కడే వారు స్థిరముగా ఉండుట దేవుని చిత్తము కాదు. వారు వాగ్దాన దేశమునకు వెళ్ళాలి. తాత్కాలికముగా కొద్ది కాలం ఉండటానికి మాత్రమే అక్కడికి వెళ్ళారు. అయితే వారు వాగ్దాన దేశానికి వెళ్ళాల్సిన ఆలోచన వారు మరచి ఐగుప్తులో ఉండే ఆచారాలన్నీ వారు అనుసరించారు. వారితో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మన మనుగడ తాత్కాలికమైనది. దేవుని రాజ్యము, ఆ మహిమ కలిగిన రాజ్యము శాశ్వతమైనది. దానికోసము ఈ లోకములో మనము ప్రయాణము చేస్తూ ఉన్నాం. దేవుని రాజ్యము కోసమై ఈ లోక సంబంధమైన బంధాలను స్థిరమని, శాశ్వతమని ఎంచుకొనకూడదు. ఆ యవనస్తుడు ధనాపేక్ష కలిగిన వాడు గనుక అది లేకపోతే నేనేమి చేయలేను అన్నట్లుగా
తనకు విశ్వాసం లేదు గనుక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 31వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్ని జనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒక్కటైనా గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఈ విషయాలను ఆయన పలుమార్లు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వారికి ఆయన సిలువ వేయబడటం ఏంటి, అన్ని జనులకు అప్పగింపబడటం ఏంటి, వారు అపహసించటం ఏంటి, అవమానపరచటం ఏంటి, ఆయన మీద ఉమ్మివేయడం ఏమిటి, కొర్రాలతో కొట్టి చంపడం ఏమిటి, 3వ దినమున ఆయన మరలా లేచిననే మాట ఏమిటో అసలు వారికి ఆ గ్రహింపు అనేది లేదు. పలుమార్లు ఈ విషయాలను ఆయన చెప్పాడు. నా గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడతాయి అని ఆయన పలుమార్లు చెప్పిన వారికి ఆ విషయం అనేది వారు ఏదో అనుకున్నారు. దాన్ని అసలు వారు పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా యేసు ప్రభు శరీరధారిగా అలాగే ఉండిపోతాడు అనుకున్నారు వాళ్ళు. పస్కా గొర్రెపిల్ల, బలియాగమయ్యే దేవ గొర్రెపిల్ల ఈయనే అని వారికి ఆ గ్రహింపు అనేది లేదు. ఆయన అందరి కోసం శిలువలో మరణిస్తాడు, సమాధి చేయబడి తిరిగి లేస్తాడనే విషయము శిష్యులు కూడా, అపోస్తలులు కూడా గ్రహించలేకపోయినారు. వారు ఈ మాటలలో ఒకటైనా గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఎవరు కూడా అది గ్రహించలేకపోయినారు. ఆ మాట వారికి అసలు నచ్చలేదు. ఈ మాట మాకు చెప్పొద్దయా అనే భావము వారిలో ఉన్నది. పేతురు ఏకంగా అంటాడు, ప్రభువా అది నీకు దూరమవునుగాక అంటాడు. ప్రభు అంటాడు, సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతులనే చూచుచున్నావు గాని దేవుని సంగతులను చూడలేదు అని అంటాడు. వ్రాయబడిన ప్రకారము ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడతాయి. మన గురించి కూడా బైబిల్ గ్రంథములో అనేకమైన వ్రాయబడిన మాటలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా రక్షణ పొంది ప్రభు వైపు చూచే ప్రతి ఒక్కరి విషయంలో తప్పకుండా నెరవేరుతాయి. వ్రాయబడిన దేవుని వాక్యము మన భవిష్యత్తు. పరిశుద్ధ గ్రంథములో మన భవిష్యత్తు ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో మన గురించి వ్రాయబడ్డది. మనకు అన్ని సమయాల్లో అవసరమైన వ్రాయబడిన మాటలు ఉన్నాయి. యోషియా అనే రాజు పుట్టక మునిపే
తను ఏం చేస్తాడో దేవుడు రాయించి పెట్టాడు. అది తనకు 20 ఏండ్ల వరకు తెలియదు ఆ విషయము. అయితే మందిరాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు ఆ మందిరంలో బూజు పట్టి దేవుని ధర్మశాస్త్రము ఆ వాక్యాలు ఒక శాస్త్రికి దొరికాయి. అక్కడ యోషియా గురించి రాయబడింది. యోషియా అనే ఒక రాజు పుడతాడు. అతను ఆ సమయంలో రాజ్యంలో ఉండే విగ్రహారాధన అంతా ధ్వంసం చేస్తాడు, దేవునికి మహిమ తెస్తాడని అక్కడ తన గురించి తన పేరు మీద రాయబడటం అతను ఆశ్చర్యపడిపోయాడు. తన బట్టలు చించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసాలుండి తన గురించి ఏమైతే రాయబడిందో దాన్ని నెరవేర్చమని దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు. దేవుడు అతనికి సహాయం చేశాడు. రాయబడిన వాక్యాన్ని అతను చూచి ఆశ్చర్యపడిపోయి ధైర్యం తెచ్చుకొని దేశంలో ఉండి దైవ విరోధ కార్యాలన్నిటినీ తుత్తునీరుగా కాల్చి పాడేశాడు. అంతటా దైవ సంబంధమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు. మన గురించి వ్రాయబడిన దేవుని వాక్యాన్ని దేవుడు మన కోసము ఎంతో ఆసక్తిగా రాసిపెట్టినాడు. ఆ మాటలలో ఒకటైనా గ్రహింపకపోతే ఆ సంగతి మనకు మరుగు చేయబడి ఉంటే మనకు దేవుని వాక్యం అనేవి ఆ సంగతులు మనకు బోధపడవు. ఏదోలే అనుకుంటారు. పరిశుద్ధాత్ముడు ప్రతి వాగ్దానమును మనకు నెరవేరుస్తాడు. మన గురించి వ్రాయబడిన దేవుని వాగ్దానాలను మనం గ్రహించాలి, స్వతంత్రించుకొనాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అనగా సాత్వికం కలిగిన వారు ఈ లోకములో ఎక్కడికి వెళ్ళినా వారికి విలువ ఉంటుంది. ప్రజలు వారిని చేర్చుకుంటారు. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. సాత్వికము, మెతకతనము, సాధుగుణము మానవుని బలహీనత కాదు. దేవుడు సాత్వికుడు. మనము కూడా సాత్వికులమై ఉండాలి. సాత్వికములో సహనము, దీర్ఘశాంతము మిళితమై ఉంటుంది, మిక్స్డ్గా ఉంటవి. మోషే మిక్కిలి సాత్వికుడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. సాత్వికం అనేది ఆత్మ ఫలంలో ఒక గుణము. ప్రియమైన సహోదరులారా, బైబిల్ గ్రంథములో మన గురించి వ్రాయబడిన దేవుని వాగ్దానాలను ఎప్పటికప్పుడు మనము కనుక్కోవాలి, పొందుకోవాలి. ఆ వాగ్దానం వలన మన భవిష్యత్తు నూతనముగా మలుపు తిరుగుతుంది. మీకు ఈ సమయంలో ఒక
వచనాన్ని గురించి చెప్పాలి. అదేంటంటే ప్రభు రాకడ గురించి చెబుతూ చివరిలో ఒక మాట అన్నాడు. ఈ లూకా సువార్తలోని 17వ అధ్యాయం 37వ వచనంలో శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని వారితో చెప్పినాడు. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవుతాయి అనగా చచ్చిన దేహాలు, డెడ్ బాడీలు ఎక్కడుంటాయో, శవాలు ఎక్కడుంటాయో అక్కడ గద్దలు పోగవుతాయని ప్రభువు చెప్పాడు. ఈ మాట వినడానికి చూడడానికి ఒక రకంగా ఉంది కదా, కానీ ఇందులో ఆత్మీయ అర్థమే ఈ మధ్య నాకు తెలిసింది. మనము కనుక పాపాల విషయంలో చచ్చిన వారమై ఉంటే, పాపాల విషయంలో చచ్చిన వారు ఎక్కడ ఉంటారో వారి దగ్గరికి మనుషులు వస్తారు. అక్కడ జనసమృద్ధి ఉంటుంది. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవుతాయి. పాపాల విషయంలో చచ్చిన వారు, పాపముల విషయంలో మృతులుగా ఎంచబడిన వారు ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు అక్కడికి ఆకర్షింపబడతారు. నీతి విషయమై మనము సజీవులుగా, పాపం విషయంలో మృతులుగా మనల్ని మనము ఎంచుకోవాలి. చనిపోయిన వాడికి ఈ లోక సంబంధమైన వాటి మీద ఎటువంటి మమకారము ఉండదు, తనకు ఎటువంటి భాగం ఉండదు. మనము ఈ లోక సంబంధమైన వాటి విషయంలో చనిపోయిన వారముగా దేవుని రాజ్యము నిమిత్తమై మనల్ని మనం సజీవులముగా ఎంచుకోవాలి. గోధుమ గింజ భూమిలో పడి చావుకునే ఎడల అది ఒంటిగానే ఉంటది. అది చస్తే విస్తారముగా ఫలిస్తుంది. పాపముల విషయంలో చచ్చిపోయిన వారు క్రీస్తు కొరకు సజీవులుగా, నీతిగా బ్రతికేవారు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ప్రజలకు మేలు కలుగుతుంది. గద్దలకి ఆహారము డెడ్ బాడీల వలననే. చచ్చిన దేహాలు ఎక్కడ ఉంటాయో అక్కడ గద్దలు చేరిపోతాయి, గుంపులు గుంపులుగా అక్కడ చేరిపోతాయి. పాపం అంటే అసహించుకొని చచ్చిన లెక్కలో ఉండే వ్యక్తులు ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతాలు బాగుపడతాయి. ఆ ప్రాంతాల వాళ్ళకి సకల మేలులు జరుగుతాయి. వారి ఆకలి తీరుతుంది. వారికి దేవుని ఉపకారములు కలుగుతాయి. అక్కడ సమృద్ధి జీవాన్ని వారు
అనుభవిస్తారు. ప్రియమైన సహోదరులారా, మీ కుటుంబం వారు దేవుని సమృద్ధిని, దేవుని సమాధానమును, నిత్య జీవమును పొందుకోవాలంటే క్రీస్తును కలిగి ఉన్న మనము పాపముల విషయంలో చచ్చిపోయిన వారమై ఉండాలి. ఒక నున్నటి రాయిని తీసుకొని ఒక కుండలో నెల రోజులు పెట్టండి. నెల రోజుల తర్వాత ఆ రాయిని తీసుకొని పగలగొడితే పైన తేమ ఉండాల్సిందే గాని లోపలికి నీరు ప్రవేశించదు. ఎందుకనగా ఆ రాయి నీటిలో ఉంది గాని నీరు దానిలో లేదు. మనం లోకంలో ఉన్నాము గాని లోకము మనలో ఉండకూడదు. ఈ లోకానికి మనకు సంబంధం లేదు. మన లోకము పరలోకము. మనము నీతి కొరకు, సత్యము కొరకు, క్రీస్తు కొరకు సజీవులమై ఉన్నాము. పాపం కోసం, లోకం కోసం, శరీరం కోసం సచ్చిన వారమై మనం ఉండాలి. సచ్చినోడి లెక్కన ఉండాలి. అటువంటి వాళ్ళ దగ్గర ప్రజలకు ఎంతో మేలు ఉంది. అటువంటి వారు ఏ ఇంటిలో ఉన్నా, ఏ సంఘములో ఉన్నా, ఏ ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ఎంతో మేలు ఉంటుంది. వారికి సమస్తమైన విషయాలలో మేలు కలుగుతుంది. ప్రియమైన సహోదరులారా, పాపాల విషయంలో చనిపోయిన అనుభవం మనకుండాలి. పౌలు గారు అన్నట్టుగా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. గలతీ 2:20. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. పాపాల విషయంలో మనం చచ్చిన వారమిగా ఉండాలి. శరీరంలో ప్రాణం లేకపోతే చనిపోయిన ఆ శరీరం లోక సంబంధమైన వాటి విషయంలో దానికి సంబంధం లేదు. ప్రసంగి చెప్పినట్లుగా ప్రసంగిలో 9వ అధ్యాయము 5వ వచనంలో, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక లోకాన్ని ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికిక ఎప్పటికిని వంతు లేదు. మనమందరము కూడా పాపాల విషయంలో చనిపోయిన వారమైతే మనము కనబడే సూర్యుని కింద లేము గాని నీతి సూర్యుడైన యేసుక్రీస్తు
నీడలో మనం ఉన్నాం. ఆ నీడలోనే మన జీవితాలు పరలోక మహిమను ఆపాదించుకుంటాయి. నీ చల్లని నీడలో, నీ చక్కని నీడలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా. యేసుక్రీస్తు నీతిశూర్యుడు. ఆయన నీడలో మన బ్రతుకులు పరలోక మహిమను సంతరింప చేసుకుంటవి. కనుక సచ్చిన దేహాలు ఎక్కడ ఉంటాయో అక్కడే గద్దలు పోగవుతాయి. మనం పాపాల విషయంలో చనిపోకపోతే మన వలన మనుషులకు ఎటువంటి మేలు కలుగదు. యేసుక్రీస్తు మనందరి కోసము పాపాల విషయంలో చనిపోయినాడు. మనము నీతిమంతులుగా మార్చబడటానికి, కోల్పోయిన దేవుని మహిమను పొందుకోవడానికి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచాడు. ఆయన ఇక చనిపోడు, ఆయన సజీవుడు. మనము కూడా పాపాల విషయంలో చనిపోయిన వారమైతే మనకు మరణం అనేది లేదు. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని చనిపోడు, నిత్య జీవమును పొందుకుంటాడని ప్రభు చెప్పాడు. రక్షణ పొందిన వారి మీద, పాపాల విషయంలో చనిపోయిన వారి మీద మరణము పెత్తనము చేయలేదు. ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. రక్షణ పొందిన వారికి మరణం అనేది అనగా ఎడబాటే గాని వారు మరణించలేదు, వారు నిద్రించారు. ఈ లోకంలో ప్రభునందు ఉన్న వారికి శరీరములో ప్రాణము లేకపోతే అది మరణము, చచ్చినాడు అనరు. ప్రభునందు నిద్రించినాడని అంటారు. అది ప్రమోషన్ అది ఎన్నటికీ మరణము అతని మీద ఏలుబడి చేయదు. కనుక ప్రియమైన సహోదరులారా, పాపాల విషయంలో, లోకం విషయంలో, శరీర విషయంలో మనం చచ్చిన వారి లెక్కన ఉంటే మన వలన ఎంతో మందికి దేవుని మేలు జరుగుతుంది. ఎంతో మంది క్రీస్తు వైపు ఆకర్షింపబడతారు. వారు కూడా నిత్య జీవమునకు వారసత్వాన్ని పొందుకుంటారు, సంపాదించుకుంటారు. మనము పాపాల విషయంలో చచ్చిన వారి లెక్కన ఈ లోకంలో బ్రతకాలి. బాప్తిస్మం తీసుకుంటాము. దాని అర్థం ఏంటంటే, నేను పాపాల విషయంలో చనిపోయాను, నా యేసుక్రీస్తు 3వ రోజున లేచినట్టుగా నేను కూడా ఈ బాప్తిస్మం ద్వారా పాతిపెట్టబడి దేవుని నీతి కోసం తిరిగి లేస్తున్నాను, నేను ఆయనకు సాక్షిని అని బహిరంగముగా ఒప్పుకోవటమే బాప్తిస్మం. బాప్తిస్మం దేవుని సంకల్పానికి, ప్రణాళికకు అదొక అద్భుతమైన స్టెప్పు, అద్భుతమైన మార్గం. అది బాప్తిస్మం ఇచ్చే యోహాను చేత బాప్తిస్మము
శాస్త్రులు పరిసయ్యులు తీసుకొనక వాడి విషయమై దేవుని సంకల్పమును నిరాకరించినారు. బాప్తిస్మము తీసుకొనకపోతే దేవుని సంకల్పము నెరవేరదు. బాప్తిస్మము తీసుకోవడానికి మనం తడవు చేయకూడదు. మీరు ఆయన నామముందు విశ్వాసం ఉంచి ఆయన పేరిట బాప్తిస్మాన్ని పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను అనే వరాన్ని మీరు పొందుతారు. పేతురు చెప్పాడు. నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆ నామను బట్టి నీ పాపములు ఒప్పుకొని బాప్తిస్మము పొందుము అని అననీయ అనే దైవజనుడు పౌలు గారితో చెబుతాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరిచర్యకు ముందుగా బాప్తిస్మం తీసుకున్నాడు. యోహాను అన్నాడు, అయ్యా, నీ చేత నేను బాప్తిస్మం తీసుకోవాలి గాని నువ్వు నాకు బాప్తిస్మం నేను నీకు బాప్తిస్మం ఇయ్యడం ఏంటయ్యా అన్నాడు. ప్రభు అన్నాడు, దేవుని నీతి యావత్తు ఈ రాగు చేయుట మనకు తగి ఉన్నది. నీవు కానిమ్ము యోహాను అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా నీటి బాప్తిస్మమును పొందినాడు. మరి ఆయన పాపి కాడే? ఆయన పాపాల విషయంలో బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనగా రక్షణ పొందుతున్న వారికి అందరికీ మాదిరిగా ఆయన దేవుని నీతి కోసమై ఆయన కూడా యోహాను చేత బాప్తిస్మాన్ని పొందినాడు. ఆయన బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా పరవశం పొందినాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మీద పావురం వలె వ్రాలినాడు. యోహాను అది చూశాడు. ఇదిగో ఈయన లోక పాపమును మోసే దేవ గొర్రెపిల్ల అన్నాడు. ఈయనే దేవుని కుమారుడు మెస్సయ అన్నాడు. దేవుని నీతి యావత్తు మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన విషయంలో దేవుని ప్రణాళిక బయలుపరచబడుతుంది. ఈ లోకంలో పెద్దల సమక్షంలో, దేవుని సమక్షంలో వివాహము చేసుకొనకపోతే ఆ భార్యాభర్తలు పెద్దవాళ్లకు, సమాజానికి తెలియకుండా దూరముగా వెళ్ళిపోయి కాపురం పెడితే అందరినీ మోసగించి దూరముగా వెళ్ళి కాపురం చేస్తే వాళ్ళు ఆ కాపురం అనేది ఏదో ఒక రోజున కూలిపోతుంది. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య నైటే పారిపోయి ఉండవచ్చు. తాళి కట్టకుండా పెద్దల సమక్షంలో, దేవుని సమక్షంలో, ఇరువురు కుటుంబాల సమక్షంలో కాపురం పెడితే కష్టాలు వచ్చినప్పుడు ఎవరికి ఎవరు చెప్పకుండా పారిపోతారో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు. అలాగే బాప్తిస్మం తీసుకునే వాళ్ళు కూడా వారు క్రీస్తు కొరకు నమ్మకముగా జీవించటం అనేది చాలా తక్కువ. కాబట్టి బాప్తిస్మం అనేది పాపాల విషయంలో నేను చనిపోయాను, దేవుని నీతి కోసమై నేను తిరిగి లేస్తున్నాననే దానికి ఒక బహిరంగ సాక్ష్యం.
అపవాది అన్నీ చేయమంటాడు కానీ బాప్తిసం మాత్రం తీసుకోవాకు అంటాడు. అదేదో ఒక బంధకంలాగా ఎంచుతూ ఉంటారు. కానీ పాపాల విషయంలో చనిపోయిన వారికి బాప్తిసం తీసుకోవాలని ఒకటే ఆరాటముగా ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రి ఐథియోపియుడు నపుంసకుడు యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి తన వాహనంలో వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయాన్ని చదువుతూ వెళ్ళాడు. అక్కడ రాయబడిన మాటలు తనకు అర్థం కాలేదు. ఈ మాటలన్నీ ఎవరి గురించి రాయబడ్డవి? అతడు గొర్రెవలే మౌని అయినాడు, వధకు సిద్ధమైన గొర్రెవలే మౌనమైనాడు, నలగొట్టబడినాడు. మన అతిక్రమముల విషయమై, మన దోషముల విషయమై ఆయన నలగొట్టబడ్డాడని రాశాడే ప్రవక్త. ఈ మాటలు ఎవరి గురించి రాశాడైనా అని చదువుకుంటూ ఆరాధన నుండి తిరిగి వెళ్తూ ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుని పంపించాడు. నువ్వు వెళ్ళి అతన్ని ఎదుర్కొని అతనికి క్రీస్తుని గురించి ప్రకటించమన్నాడు. ఫిలిప్పు వెంటనే అక్కడ వెళ్ళి ఆ వాహనాన్ని అందులో ఉన్న మంత్రిని కలుసుకున్నాడు. అయ్యా, నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా అన్నాడు. నాకెవరైనా త్రోవ చూపకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని, రా నా దగ్గర కూర్చోమని ఫిలిప్పును ఆ మంత్రి ఆహ్వానించాడు. అప్పుడు ఆ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రాయబడిన ఆ లేఖనాలను అనుసరించి క్రీస్తును గూర్చిన సువార్తను ఆ మంత్రికి బోధించాడు. అప్పుడు అతను వాహనాన్ని ఆపమని ఆ నీళ్ల దగ్గర వారు ఆపి నీళ్ళ వైపు చూశాడు. ఆ మంత్రి అన్నాడు, ఇదిగో నీళ్లు, ఇంకా నాకు ఆటంకమేమి బాప్తిసం తీసుకోవడానికి? నాకు ఇప్పుడే బాప్తిసం ఇవ్వు అన్నాడు. అంతే, ఇద్దరు నీళ్ళలోకి దిగారు. బాప్తిసం ఇచ్చాడు ఫిలిప్పు ఆ మంత్రికి. అతను సంతోషించుచు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇంకా ఎప్పుడు వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకోలేదు. జైలు అధికారి పౌలు శిలల ద్వారా సువార్తను చూచాడు, విన్నాడు. ఆ రాత్రికి రాత్రే తన ఇంటి వారందరితో కూడా బాప్తిసం తీసుకున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపం పొందిన వారికి బాప్తిసం అనేది పెద్ద ఆటంకమేమి కాదు. దేవుని సంకల్పము నెరవేర్చబడుతుంది. ఆ విషయంలో ఎటువంటి సందేహము, సంశయము అవసరము లేదు. సచ్చిన వాడికి లోకముతో పని ఏముంటుంది? కనుక మనము చస్తే అనగా పాపాల విషయంలో చనిపోయిన వారమైతే విస్తారముగా ఫలిస్తాం. కనుక పీనుగు ఎక్కడ ఉంటుందో, చచ్చిన శవాలు ఎక్కడ ఉంటాయో అక్కడ గద్దలు పోగైతాయి. పాపాల విషయంలో చనిపోయిన వారు ఎక్కడుంటారో అక్కడ గద్దలు ఆకలి తీర్చుకోవడానికి వస్తాయి. లోకంలో మనుషులు నీతి లేక, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఆరోగ్యము లేక, సత్యం అనేది ఎరుగక, ఏది పవిత్రతో ఏది అపవిత్రతో
ఏది అబద్ధమో ఏది సత్యమో ఎరుగక మనుషులు గురి గమ్యము లేని తెగిన గాలిపటంలాగా ఎటో వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరిని చూసినా బాధలు బాధలు బాధలు. తల మొదలుకొని అరికాలు వరకు నడినెత్తిన మనిషి నిలువెల్లా వ్యాధిగ్రస్తుడైపోయినాడు. ముఖాలన్నీ పాండురోగం వలె పాలిపోయి ఉన్నాయి. అందుకే సమాజానికి, మనుషులకి పాపాల విషయంలో చచ్చిన వారు కావాలి. వారికి సత్యమును, యేసుక్రీస్తును ఎరిగిన వారు, యేసుక్రీస్తును ప్రతిబింబించేవారు కావాలి. అటువంటి వారు పరలోక సంబంధమైన ఆహారాన్ని భుజిస్తే వారి జీవితాల్లో పరిపుష్టిని పొందుకుంటారు. వారికి మేలు కలుగుతుంది. వారు జీవిస్తారు, సమాధానంతో నింపబడతారు, సంతోషిస్తారు, నిత్య జీవానికి వారసులవుతారు. కనుక మనమే అనేక మందికి దేవుని చేతిలో విరవబడిన రొట్టెగా, దేవుని ఆహారముగా మారిపోవాలి. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, ప్రభువా మీకు వందనాలు. తండ్రి, మేము ఇంకా ఎక్కడ పాపాల విషయంలో చనిపోలేదు. ఆ విషయంలో మాకు సహాయము చేయండి. సిరిని ఎక్కువగా ప్రేమించక మిమ్ములను ఎక్కువగా ప్రేమించే స్వభావాన్ని మాలో ఉంచు నాయనా. మా గురించి రాయబడిన మీ వాగ్దానాలను మేము గ్రహించి ఆ ప్రకారము మేము పొందుకోవడానికి మీ కృపా సహాయమును దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.